ఇప్పుడే సీరియల్ లాస్ట్ డే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సీరియల్‌ని అలానే సీరియల్ టీమ్‌ని చాలా మిస్ అవుతా అంటూ ధీరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఎమోషనల్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రీసెంట్‌గానే సీరియల్ టీమ్ అంతా కలిసి గోవా ట్రిప్‌కి కూడా వెళ్లి ఎంజాయ్ చేశాము. ఇప్పుడు ఇలా సడన్‌గా సీరియల్‌ని ముగించడం చాలా బాధగా ఉందంటూ ధీరజ్ పోస్ట్ చేశారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌కి త్వరలోనే శుభం పడనుంది. ఇప్పటికే లాస్ట్ డే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సీరియల్. అయితే మంచి టీఆర్పీతో ఎంతో సక్సెస్ఫుల్‌గా ముందుకు వెళ్తున్న ఈ సీరియల్‌ని ఇలా అర్ధాంతరంగా ముగించడానికి గల కారణమైతే ఇంకా బయటికి రాలేదు. సీరియల్ స్టోరీలో కూడా ఎవరి గురించి నిజాలు బయటికి రాలేదు. మరి సీరియల్‌ని ఏ మలుపు తిప్పి క్లైమాక్స్ ఎలా చూపించి సీరియల్‌ని ఎండ్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనప్పటికీ సీరియల్‌ని ఇలా సడన్‌గా ఎండ్ చేయడం అనేది ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేస్తున్నారనే చెప్పాలి. సీరియల్‌ని ఇలా సడన్‌గా ఎండ్ చేయడానికి గల కారణం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ షేర్ చేస్తున్నారు. కొంతమందిని కొంతమంది నెటిజన్లయితే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కంటే ఇంటింటి రామాయణం, పాపే మా జీవన జ్యోతి సీరియల్ స్టోరీ చాలా లాగింగ్‌గా ఉంది. ఆ సీరియల్స్‌ని ఎండ్ చేసి ఈ సీరియల్‌ని కంటిన్యూ చేయొచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరి కొంతమంది మాత్రం మంచి పని చేశారు. సీరియల్ మరీ కుట్రలు ఎక్కువైపోయాయి. ఎండ్ చేయడమే మంచిది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఇలా ఎండ్ అవ్వడం మీకెలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.